హాయ్ ఫ్రెండ్స్, నేను మానస. టుడే టాపిక్ విశ్వం. విశ్వం అంటే అంతా, స్థలం మరియు సమయం, వాటిలోని ప్రతిదీ, అన్ని రకాల పదార్థం మరియు శక్తి మరియు అవి ఏర్పడే నిర్మాణాలతో సహా. ఇది సబ్టామిక్ కణాల నుండి గెలాక్సీల వరకు మరియు అంతకు మించి ఉన్న ప్రతిదానిని కలిగి ఉంటుంది. విశ్వం దానిని నియంత్రించే భౌతిక నియమాలు మరియు స్థిరాంకాలను కూడా కలిగి ఉంటుంది. ఇక్కడ మరింత వివరణాత్మక రూపం ఉంది. స్థలం మరియు కాలం అంతా. విశ్వం అంటే మనం చూసే భౌతిక వస్తువులు మాత్రమే కాదు, అవి ఆక్రమించే స్థలం మరియు అవి ఉన్న కాలం కూడా. పదార్థం మరియు శక్తి. విశ్వంలో అతి చిన్న కణాల నుండి అతిపెద్ద నక్షత్రాలు మరియు గెలాక్సీల వరకు అన్ని పదార్థాలు, అలాగే అన్ని రకాల శక్తి ఉన్నాయి. నిర్మాణాలు. విశ్వం ఒక క్రమానుగత పద్ధతిలో నిర్మించబడింది. అణువులు అణువులను ఏర్పరుస్తాయి, అణువులు నక్షత్రాలు మరియు గ్రహాలను ఏర్పరుస్తాయి మరియు నక్షత్రాలు గెలాక్సీలను ఏర్పరుస్తాయి. ఇవి గెలాక్సీ సమూహాలు మరియు సూపర్ క్లస్టర్లను ఏర్పరుస్తాయి. భౌతిక నియమాలు. విశ్వం గురుత్వాకర్షణ, విద్యుదయస్కాంతత్వం మరియు ఉష్ణగతిక శాస్త్ర నియమాలు వంటి భౌతిక నియమాల ద్వారా నిర్వహించబడుతుంది. ఇవి పరిశీలించదగిన విశ్వం అంతటా స్థిరంగా ఉంటాయి. పరిశీలించదగిన విశ్వం. పరిమిత కాంతి వేగం మరియు విశ్వం యొక్క వయస్సు దృష్ట్యా మనం చూడగలిగే విశ్వభాగాన్ని పరిశీలించదగిన విశ్వం అంటారు. పరిశీలించదగిన విశ్వానికి మించి. విశ్వం పరిమితమైనదా లేదా అనంతమైనదా, మరియు మనం ప్రస్తుతం గమనించగలిగే ప్రాంతాలకు మించి ప్రాంతాలు ఉన్నాయా అనేది తెలియదు.